హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే మంచిగున్నా. మొన్న ఆదివారం మీటింగ్ అయితే జరిగింది గదా! దానికి అందరూ చాలామంది చాలా వరకు రాలేరు. సో, ఆ రోజు ఏం చెప్పిర్రు అనేది నేనైతే షార్ట్‌కట్‌లో చెప్పేస్తా అనమాట ఈ వీడియోలో. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ వచ్చేసి ఈ మంత్ ఎండ్ లోపు ఖచ్చితంగా అందరైతే ఇళ్ళలోకి షిఫ్ట్ అవ్వాలనేసైతే చెప్పిర్రనమాట. ఇంట్లోకి షిఫ్ట్ అవ్వడం అంటే సామాన్లు పెట్టి ఎళ్ళిపోవడం గాకుండా పూర్తిగా మొత్తం ఇక్కడనే షిఫ్ట్ అయిపోవాలని చెప్పిర్రు. అండ్ చుట్టుపక్కనోళ్ళని గూడా ఎంక్వైరీ చేస్తారంట. సో, వాళ్ళు గూడా చెప్పేటట్టు ఉండాలంట. ఇక్కడే ఉంటుర్రు అనేసి. అండ్ కంపల్సరీగా మెయింటెనెన్స్ కూడా కట్టాలంట. సో, మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ గదా! మెయింటెనెన్స్ ఇప్పటి వరకు కట్టని వాళ్ళెవరైనా ఉంటే వాళ్ళ మీద గూడా ఇన్‌చార్జెస్ కంప్లెయింట్ జేస్తే వాళ్ళ మీద తీసుకోవాల్సిన యాక్షన్ అయితే తీసుకుంటారంట మెయింటెనెన్స్ కట్టని వాళ్ళ గురించి. అండ్ మన 2 బీహెచ్‌కే డబుల్ బెడ్‌రూమ్ అంతా 5 ఎకరాల 19 గుంటలు ఉందంట. సో, చుట్టుపక్కల ఖాళీ ప్లేస్‌లో గూడా మనదే అన్నమాట. అట్లని ఏఈ సార్ చెప్పినారంట. అప్పుడు చూపించినారంట అందరికి. అయితే ఇప్పుడేమైందంట అంటే వేరే వాళ్ళొచ్చి ఆ ల్యాండ్ మీద గొడవ చేస్తున్నారంట. సో, దాని మీద గూడా కంప్లెయింట్ ఇచ్చిర్రంట. అంటే లెటర్ రాసి ఇచ్చినారంట. లెటర్‌లో మాకిచ్చిన ల్యాండ్ ఎంతుంది? మాకు ఎంత ల్యాండ్ అయితే గవర్నమెంట్ ఇచ్చింది? అదెంతుంది అనైతే ఒక కన్ఫర్మేషన్ ఇయ్యమన్నారు. దాన్ని బట్టి అదెంతుంది? ఎక్కడి వరకు మనది? ఎక్కడి వరకు వేరే వాళ్ళది? అనేది అర్థమైతది గదా! తర్వాత నెక్స్ట్ ఇంకా ఎవరొచ్చి ఆ ల్యాండ్ గురించి కొట్లాట పడినా గూడా ఈజీగా వాళ్ళకి చెప్పడానికి ఉంటదని ఇలా అయితే లెటర్ రాసి ఇచ్చినారంట. సో, వాళ్ళేం జేస్తారంటే మనకెంత వరకు ల్యాండ్ ఉంది? ఏంది అనేది మనకైతే క్లారిఫికేషన్ ఇస్తారంట. ఒక 15, 20 డేస్‌ల. దాని తర్వాత మన ల్యాండ్ దగ్గరకొచ్చి ఎవ్వరు గొడవ పడినా గూడా మనకు మన వాయిస్ రేజ్ జేసి అడగడానికి ఉంటది గదా! సో, అందుకని ఈ క్లారిఫికేషన్ కోసం లెటర్ అయితే రాసిర్రనమాట. అండ్ ఎదురుగా ల్యాండ్ ఉంది గదా! ఖాళీ ప్లేస్ ఉంది గదా! వచ్చే దారిలో. సో, అదంతా గుంటలు గుంటలు ఉంది గదా! అక్కడ గూడా రోడ్ ఏపిస్తారంట. దానికి గూడా లెటర్ రాసిచ్చిర్రంట. అండ్ మళ్ళా మనకు 50% మందొచ్చిన తర్వాత 50% వరకొచ్చిన తర్వాత బస్సొచ్చేలాగా గూడా చేస్తారంట. బస్ రూట్ గూడా ఏపిస్తారంట. అప్పుడు దానికోసం గూడా లెటర్ రాసిస్తారంట. అండ్ ఈ చెత్తంతా, డస్ట్ అంతా ఎత్తుకెళ్ళడానికి, ఆ రోడ్లంతా క్లీన్ జేయడానికి మున్సిపాలిటీకి గూడా ఒక లెటర్ రాసిచ్చిర్రంట జీహెచ్ఎంసీకి. అండ్ ఇప్పుడున్న వాళ్ళు ఏం జేస్తుర్రంటే, మన ఈ బ్లాకులన్నిటికి ఒక అడ్డుగోడుంది గదా! ఆ గోడ ఎనకాలైతే చెత్తేస్తున్నారనమాట చాలా మంది. సో, అట్లా ఎయడం వల్ల వర్షాకాలం వస్తే వానలొచ్చి మనకే దోమలొచ్చి మనకే రోగాలొస్తాయి, ఇబ్బందయితది. అట్లా చెత్త అయితే ఎవ్వరు వెయ్యకండి అనేసైతే చెప్తున్నారనమాట. దయచేసి చెత్త అయితే ఎవ్వరేయకండి. దానివల్ల మనకి ఇబ్బందయితది తర్వాత. ఉండేవాళ్ళం మనమే గాబట్టి నీట్‌గా ఉంచుకుంటే మంచిది. సో, ఏదన్నా ఖాళీ ప్లేస్, ఖాళీ స్థలం ఉంటే అక్కడికెళ్ళి చెత్తేసుకోండి. ఇట్లా ఇంటి చుట్టుపక్కలేస్తే ఇబ్బందవుతదనేసైతే చెప్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి లిఫ్ట్ అయితే ఓన్లీ పర్సన్స్ కోసం యూజ్ జేయాలి. అందులో ఎలాంటి సామాను పెట్టి తీసుకెళ్ళకండి. దానివల్ల లిఫ్ట్ ఆగిపోతే మళ్ళా మనమే గట్టుకోవాలి. మనకే ఇబ్బంది. సో, ఉన్నదాన్ని జాగ్రత్తగా వాడుకోండి అనేసైతే చెప్పిర్రనమాట. చాలా బ్లాక్‌లల్లా ఎక్కువ సామాను అందులో తీసుకెళ్ళి ఎయడం వల్ల అవనేటివి ఊగి, ఆగిపోవడం అట్లా జరుగుతుందనమాట. సో, దానివల్ల అందులో ఎవరైనా పర్సన్ ఉండి అది ఆగిపోయినా సడెన్‌గా కింద పడ్డా అదంతా మనకే ఇబ్బందయితది. అట్లా లిఫ్ట్‌లో వెళ్ళి తీసుకెళ్ళిన వాళ్ళు అట్లా లిఫ్ట్‌లో తీసుకెళ్ళిన తర్వాత దానికేమన్నా ప్రాబ్లమ్ వచ్చిందంటే ఎవరైతే తీసుకెళ్ళిర్రో, ఎవరిదైతే ప్రూఫ్ ఉందో తీసుకెళ్ళినట్టు ఖచ్చితంగా వాళ్ళే బాధ్యత వహించాలని జెప్పిర్రు. దానికెంత ఖర్చయినా వాళ్ళే పెట్టుకోవాలంట. ఒకవేళ వాళ్ళ వల్ల గనక ఏమన్నా లిఫ్ట్‌కి ప్రాబ్లమ్ అయితే ఖచ్చితంగా మొత్తం వాళ్ళే పెట్టాల్సొస్తది అనైతే చెప్పిర్రనమాట. అండ్ మనకి ఇన్‌చార్జ్ వాళ్ళతోని ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా గూడా వెళ్లి అసోసియేషన్ వాళ్ళతోనైతే చెప్పొచ్చంట. అదొచ్చేసి 10థ్ బ్లాక్‌లో ఆఫీస్ అయితే ప్లాన్ జేస్తుర్రంట అక్కడ పెట్టడానికి. సో, మనకి ఏం ఇబ్బంది ఉన్నా గూడా, ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా గూడా, మనకేదైనా నార్మల్ ప్రాబ్లమ్ అయితే మనం ఇన్‌చార్జ్‌లతోని చెప్తాం గదా! వాటర్‌దైనా, ఏదైనా గూడా. సో, వాళ్ళు గూడా వినట్లేరు. అది కావట్లేదు అని మీరనుకుంటే మీరెళ్లి అసోసియేషన్ వాళ్ళకి గూడా కంప్లెయింట్ జేయొచ్చంట. అదొచ్చేసి 10థ్ బ్లాక్‌లో బెడతారంట.
అసోసియేషన్ ఆఫీస్. నెక్స్ట్ ఫ్యూచర్‌లో పిల్లలు ఆడుకోవడానికి ఏదైనా పార్క్ కావాలన్నా, లేకపోతే మనం ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవడానికి కమిటీ హాల్ కావాలన్నా, లేకపోతే ఇంకా మనం విగ్ విగ్ గణేశుడి విగ్రహం అట్లాంటివి పెట్టుకుంటూ ఉంటాం కదా! సో, అవి పెట్టుకోవడానికి గద్దె కావాలన్నా, ఇట్లా అన్నీ చేసుకోవడానికైతే అన్నీ వాళ్ళు చూసుకుంటారంట. అసోసియేషన్ వాళ్ళు ఇవన్నీ పెట్టిపిస్తారంట. ఫ్యూచర్‌లో మనం వచ్చిన తర్వాత ఇవన్నీ ఫెసిలిటీస్ అయితే వాళ్ళు పెడతారంట. అండ్ అందరూ వచ్చిన తర్వాత మీటర్స్ కోసం అప్లై చేసుకోవాలంట. అది కూడా ఇక్కడనే అందరికి అందుబాటులో ఇక్కడికే తీసుకొస్తారంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు బిల్లు రావడం కోసం కూడా ఇక్కడనే అప్లికేషన్ పెట్టిపిస్తారంట అందరితోని. అందరం కలిసి చేసుకోవాలి అనేసి అయితే అన్నారు. నెక్స్ట్ గ్యాస్ కనెక్షన్ కోసం కూడా అట్లాంటి ఫెసిలిటీస్ కూడా ఇక్కడే పెట్టిపిచ్చేస్తారంట అందరికి ఒకటేసారి. నెక్స్ట్ ఎస్టీపీ కూడా స్టార్ట్ చేస్తారంట. అది వచ్చేసి 20% నిండిందంట. అంటే డ్రైనేజ్ వచ్చేసి 20% నిండిందంట. అది 50% నిండిన తర్వాత ఎస్టీపీ కూడా స్టార్ట్ చేస్తారంట. దానికి 1 ఇయర్ వరకు మన గవర్నమెంటే పే చేస్తదంట. 1 ఇయర్ తర్వాత మెయింటెనెన్స్ దానికి మొత్తం మనమే కట్టుకోవాలి. అప్పుడు అది 50% నిండిన తర్వాత అది ఎస్టీపీ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 1 ఇయర్ వరకు అయితే గవర్నమెంట్ పే చేస్తుంది అనమాట మనకి ఫ్రీగా. ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఇలాంటివన్నీ రావాలంటే మాక్సిమం 50% అన్నా రావాలన్నమాట. అందరు వచ్చేసి ఉంటే ఇవన్నీ అనేటివి స్టార్ట్ అవుతాయి. గ్యాస్, కరెంట్, ఈ ఎస్టీపీ ఇవన్నీ అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. అందుకే అందరిని అయితే త్వరగా వచ్చేయమని అయితే చెప్తురు. అండ్ ఈ చెకింగ్స్ కూడా జరుగుతున్నాయి కదా, సో ఇప్పుడు అందుకే అందరిని తొందర పెడుతురు అనమాట. సో వచ్చిన వాళ్ళకైతే బెటర్, ఇంకా రానోళ్ళకైతే చెప్పలేరు వాళ్ళైతే ఏమి. అండ్ అందరు వచ్చిన తర్వాత ఈ సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత అడ్మిషన్స్ కోసం కూడా మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదంట. పిల్లల స్కూల్ అడ్మిషన్స్ కోసం. సో వాళ్ళని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారంట. సో స్కూల్స్ని తీసుకొని అయితే వస్తారంట. సో మనకు నచ్చితే ఒకవేళ వాళ్ళ ఆ స్కూల్ ఫెసిలిటీస్ మనకు నచ్చితే మనం మన పిల్లల్ని అందులో జాయిన్ చేసుకోవచ్చు. సో బయట ఎక్కడ తిరగకుండా, ఇది కొత్త ప్లేస్ కదా, అక్కడిక్కడ ఎక్కడ వెళ్ళలేము, ఏ స్కూల్ మంచిగా ఉందో మంచిగా లేదో మనకు తెలియదు. సో వాళ్ళైతే 2 స్కూల్స్ చూస్ చేసి తీసుకొని వచ్చి మన ఇంటి దాకా అడ్మిషన్స్ కోసం అయితే తీసుకొస్తారు. మనకు నచ్చితే మనం మన పిల్లల్ని అందులో జాయిన్ చేసుకోవచ్చు. అండ్ పార్కింగ్ లో 2 వీలర్ మాత్రమే పెట్టాలంట. 3 వీలర్ 4 వీలర్ పెట్టకూడదంట. అండ్ మీకు కావాలంటే బయట రోడ్ ఉంది కదా, అక్కడైతే పెట్టుకోవచ్చు అంట. బట్ ఈ 3 వీలర్ 4 వీలర్ కి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన బ్లాక్ వాళ్ళు పర్మిషన్ ఇస్తే మనం లోపల పెట్టుకోవచ్చు అంట. కాకపోతే అట్లా పర్మిషన్ ఏం లేకుంటే, ఎవరికి ఇష్టం లేకుంటే అట్లయితే పెట్టొద్దంట లోపల తీసుకొచ్చి. అండ్ ఇక్కడ బ్లాక్ 1 దగ్గర ఇక్కడ బయట 2 స్ట్రీట్ లైట్స్ అయితే వస్తలేవు అనమాట నైట్ పూట. సో దాని గురించి అయితే అసోసియేషన్ వాళ్ళకి చెప్పారు ఇన్ఛార్జెస్ వాళ్ళు. సో అది కూడా చేపియండి అని చెప్పేసి, సో వాళ్ళైతే ఓకే అని చెప్పారు. నైట్ టైంలో ఏం కనిపిస్తలేదు, మొత్తం చీకటి అయిపోతుంది, ఈ స్ట్రీట్ లైట్స్ కావాలి మాకు అని అయితే చెప్పారు అనమాట. సో రీసెంట్గా రమాదేవి అక్క తప్పుకుంది కదా, 3 ఇన్ఛార్జీల నుంచి 2 ఇన్ఛార్జీలు అయ్యారు కదా. సో ఇంకొక ఇన్ఛార్జ్ కోసం అయితే 2ని పెట్టిర్రు అనమాట. 2 ఇట్లలో చూస్ చేసుకోమన్నారు. ఒకరు వచ్చేసి రమేష్ అన్న, ఇంకొకరు వచ్చేసి అహ్మద్ అన్న. వీళ్ళిద్దరి మధ్యలో చూస్ చేసుకోమంటే 70% పీపుల్ అయితే రమేష్ అన్నని చూస్ చేసుకోరు. సో అప్పటికి నా ఛార్జింగ్ అయిపోయింది, సో నేను వీడియో తీయలేకపోయినా. సో రమేష్ అన్నని అయితే చూస్ చేసుకోరు. 3rd ఇన్ఛార్జ్ వచ్చేసి రమేష్ అన్న. ఇంకా 3 అడ్వైజర్స్ అయితే చూస్ చేసుకోరు అనమాట. ఒకరు వచ్చేసి భుజంగం అన్న, ఇంకొకరు వచ్చేసి 5th ఫ్లోర్ లో ఉంటుంది సోని వాళ్ళ మదర్ అనమాట. ఆ ఆంటీ పేరు నేను మర్చిపోయినా, ఆ ఆంటీని చూస్ చేసుకోరు. అండ్ ఇంకొకరు వచ్చేసి అహ్మద్ అన్న అనమాట. వీళ్ళు 3 మెంబర్స్ అయితే చూస్ చేసుకోరు అడ్వైజర్స్ లెక్క. దీనికి అందరూ యాక్సెప్ట్ చేసిర్రు అనమాట. ఇదండి మెయిన్ గా మీటింగ్ లో జరిగిన మ్యాటర్ అయితే. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయినట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.